మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. న్యాయాధిపతుల గ్రంథం మీరు చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యేకమైన ఒక అభిషేకాన్ని కలిగి ఉన్న వ్యక్తిగా సంసోనుని మనము చూడగలుగుతామండి. చిన్నప్పటి నుంచి తన యొక్క పుట్టుక ఇంకా ఖరారు కాకముందే తల్లి గర్భమునందే దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తి. ఇలా 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 నువ్వు జీవించాలి, ఇదిగో ఈ విధంగా నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను, ఈ పని చేసేందుకు నేను నిన్ను నియమించి ఉన్నాను, నువ్వు నా వాడివి, నువ్వు నాజీరువి అని చెప్పి దేవుని చేత ప్రత్యేకింపబడిన వ్యక్తి సంసోన్. అయితే ఈ సంసోన్ అండి దెలీలా అనే ఒక వ్యక్తిని చూచాడు, ఆ వ్యక్తిని ఇష్టపడ్డాడు, ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. అయితే దెలీలా తన యొక్క ఇంటిలో కొంతమందిని దాచిపెట్టి ఉంది, ఫిలిష్తీయులు. ఈ ఫిలిష్తీయులు సంసోను యొక్క మేలు కోరుకునేవారు కాదు. ఈ ఫిలిష్తీయులు ఏ విధంగా అయినా సంసోన్ను పట్టి బంధించి చిత్రహింసలు పెట్టాలి అని ఆలోచన కలిగి ఉన్నవారు. ఈ ఫిలిష్తీయులు సంసోనుని ఎగతాళి చేయాలి అని ఆశపడేవారు. ఈ ఫిలిష్తీయులు ఏ విధంగా అన్నా సంసోను యొక్క బలమునకు కారణం ఏమిటి అని తెలుసుకోవాలి అని ఆశ కలిగి ఉన్నవారు, క్రూరత్వము కలిగిన వ్యక్తులు. ఇటువంటి వ్యక్తుల్ని దెలీలా దాచిపెట్టి ఉందండి. సంసోను ఆమె యొక్క వడిలో పడుకొని ఉన్నాడు. లాలన మాటల చేత నీ బలము ఎక్కడుందో నాకు చెప్పవా అని అడుగుతుంది. సంసోను ఆమెను నమ్మి తన యొక్క రహస్యమును తన తల్లిదండ్రులకు తనకు దేవునికి మాత్రమే తెలిసి ఉన్న రహస్యమును ఆమెతో పంచుకున్నాడు. పంచుకున్నప్పుడు వెంటనే ఏం చేసింది, అలా తన ఒడి మీద అతను నిద్రపోతున్నప్పుడు తన బలమునకు కారణమైన ఆ యొక్క వెంట్రుకలను కత్తిరింపజేసింది. వెంటనే ఫిలిష్తీయులు వచ్చి సంసోనుని బంధించి అతనిని కొట్టి అతని కన్నులను ఓడబీకి ఖైదు చేసి తిరుగటి రాయి విసిరే వ్యక్తిగా అతన్ని మార్చేశారండి. ఫిలిష్తీయులను హతము చేసేందుకు ఫిలిష్తీయులకు ఇశ్రాయేలీయులకు మధ్య ఒక న్యాయాధిపతిగా దేవుడు సంసోనుని ఎన్నుకొని ఉంటే ఖైదు చేయబడిన స్థితికి అతను వెళ్లేందుకు కారణమైంది ఎవరంటే దెలీలా. మనం కూడా దేవుడు నీ ఎడల ఒక గొప్ప ప్రణాళిక పెట్టి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు. నేను నిన్ను ఒక పని కొరకు నియమించుకున్నాను, నీ పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నీ సొత్తు కాదు, నా యొక్క రక్తము చేత నేను నిన్ను కొని ఉన్నాను, నువ్వు నా సొత్తు, పరిశుద్ధమైన జనము, రాజులుగా యాజకులుగా దేవుడు మిమ్మల్ని నియమించుకొని ఉన్నాడు. అయితే దెలీలా వంటి కొన్ని విషయములను నువ్వు నీ జీవితంలో కలిగి ఉన్నావు. దెలీలా సంసోనికి ఏదన్నా హాని చేయగలిగిందా? చేసింది కదా. ఫిజికల్గా చూసుకుంటే ఏదన్నా హాని చేయగలుగుతుందా? తన శక్తి ఎంత, సంసోను శక్తి ఎంత? చూసేందుకు సంసోను అనుకొని ఉండొచ్చు, ఈ వ్యక్తి వలన నేను ఎటువంటి హాని పొందగలను, అవ్వదు, సాధ్యం కాదు, నేనే బలవంతుణ్ణి, నేను తినని ఇష్టపడుతున్నాను, నాకు నమ్మక ద్రోహం చెయ్యదు. ఎంత నమ్మాడో కదా. అలాగే మనము కొన్ని విషయాల్ని చాలా ఎక్కువగా నమ్ముతూ ఉంటామండి. అది దేవుడికి ఇష్టం లేని కార్యం అని తెలిసినప్పటికీ ఏం చేస్తూ ఉంటాం, దాన్ని ఇష్టపడుతూ ఉంటాం. నీ కన్ను ఏం కోరితే దాని దగ్గరికి మనము వెళ్ళిపోతూ ఉంటాం. పర్లేదులే. చివరిగా అంతా జరిగిపోయిన తర్వాత మన సమాధానం ఏంటో తెలుసా? ఒకవేళ నాకు ఆ సమయంలో అది తెలియబడి ఉన్నట్లయితే నేను వెళ్లకుండా ఉండేవాడిని, చిక్కబడకుండా ఉండేవాడిని. అయ్యో, ఈ స్థితికి నేను ఎలా వచ్చావు? నీ ఇష్టపూర్వకంగానే వచ్చావు. అపవాది ఎప్పుడు కూడా మనల్ని దేవుని యొక్క సన్నిధి నుంచి లాగాలి అంటే చాలా చిన్నవైన స్వల్పమైన డిస్ట్రాక్షన్స్ని పెడుతూ ఉంటాడండి. దెలీలా అన్న డిస్ట్రాక్షన్ హాని దెలీలా వల్ల కాదు. దెలీలా ఎవరిని దాచిపెట్టింది? ఫిలిష్తీయుల్ని దాచిపెట్టింది. ఈ దినాన నువ్వు పర్లేదులే, దీనివల్ల ఏమవుతుంది అని చిన్న చిన్న అలవాట్లను ఏర్పరచుకొని ఉన్నావు కదా, చిన్న చిన్న వ్యసనాలను ఏర్పరచుకొని ఉన్నావు కదా, దాని వెనకాల అపవాది ఉన్నాడని గ్రహించు.
దెలీలా కాదు, దెలీలా వెనుక ఉన్న ఫిలిష్తీయులు సంసోనుని బంధించారు. దెలీలా ఒక ఆయుధం మాత్రమే. నువ్వు చేస్తున్న ఒక పాపము ఒక డిస్ట్రాక్షన్ మాత్రమే. చాలా స్ట్రెస్గా ఉంది, చాలా స్ట్రెస్గా ఉంది నాకు. ఒక వీడియో చూసేస్తే టెంపరీగా నాకు రిలీఫ్ వచ్చేస్తుంది. అశ్లీల దృశ్యాలు, సినిమాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, అబద్ధములు, గాసిప్లు, ఇంకా ఎన్నో. దేవుని యొద్ద నుంచి నిన్ను దూరం చేసే ప్రతిదీ కూడా. ఈ దినమున నువ్వు ఇప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఏదేదైతే నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉందో, ఇదిగో ఇది నువ్వు కలిగి ఉన్నావు, ఇది నువ్వు కలిగి ఉన్నావు, దాని వెనకాల అపవాది కార్యం చేస్తున్నాడని గ్రహించు. టెంపరీ రిలీఫ్ కోసం పర్మనెంట్గా నీ యొక్క పిలుపుని వ్యర్థపరచుకో. అది వర్తి కాదు. నీవు స్ట్రెస్గా ఉన్నప్పుడు, ఏం చేయాలో తెలియనప్పుడు, ఎటు పోవాలో తెలియనప్పుడు దెలీలా ఒడిలో పడుకోవద్దు. యేసులో రెస్ట్ తీసుకో. కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, భయము నుండి పాపము చేయకుడి. మీరు మీ పడకల మీద ఉండగా మీ హృదయమందు ధ్యానము చేసుకొని ఊరకుండుడి అంటున్నాడండి. ఎప్పుడు పడదామా అని అపవాది సింహము వలె, గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. ఛాన్స్ ఇవ్వకండి అతనికి. హీఈస్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్. హీఈస్ నాట్ వర్తీ ఆఫ్ యువర్ టైం. గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ టైం. గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ ప్రైజ్. గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ అటెన్షన్. గాడ్ ఈజ్ వర్తీ ఆఫ్ యువర్ వర్షిప్. దేనికి ఇస్తున్నావు? నీ టైం ఎవరికి ఇస్తున్నావు? నీ అటెన్షన్ ఎవరికి ఇస్తున్నావు? నీ స్తుతులు ఎవరికి ఇస్తున్నావు? మనుషులుగా. ఈ దినము నుండి రేపటి దినమున ఒకవేళ నిజముగా వారు నిన్ను ప్రేమించేవారైనప్పటికీ కూడా కొన్ని ఒక్క పరిస్థితుల్లో నిలబడరండి. ఏ ఒక్క మనుష్యుడు నమ్మదగిన వాడు కాదు. యేసుక్రీస్తు మాత్రమే నమ్మదగిన వాడు. ఆయన మాత్రమే నిలబడతాడు. కాబట్టి దయచేసి చిన్న చిన్న విషయాలను బట్టి మీ యొక్క పిలుపును వ్యర్థపరచుకోకండి. అయ్యో, నేను ఇప్పటికే వ్యర్థపరచుకొని ఉన్నాను అంటారా? నీకు ఊపిరి ఉన్నంత వరకు దేర్ ఇస్ స్టిల్ ఎ ఛాన్స్. సంసోను కళ్ళు ఓడ బెరికి వేయబడినప్పుడు, తిరగటి విసురుతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడంట, దేవా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, ఒక్క ఛాన్స్ ఇవ్వు నాకు, వీరందరినీ నేను హతమారుస్తాను, లెట్ మీ టేక్ మై రివెంజ్. ఒక్క ఛాన్స్ ఇచ్చాడు కదండి దేవుడు. నీకు విధేయత ఉండాలి. సంసోను తన బలము ఉన్నప్పటికంటే చేసిన కార్యము కంటే తన యొక్క విధేయత వలన చేయబడిన కార్యము గొప్పదయ్యింది. తను జీవించిన కాలం అంతయు తను చేసిన కార్యం కంటే తను చనిపోయే చివరి క్షణంలో అతను చేసిన కార్యం అనేది బలముగా ఉండిందంటే, అదే విధముగా నువ్వు ఎప్పుడైతే దేవునికి విధేయత చూపిస్తావో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేయబడడం నీ కనులారా చూస్తావు. అనవసరమైన విషయాలు విడిచిపెట్టండి. నేను ప్రయత్నిస్తున్నానండి, విడిచిపెట్టలేకపోతున్నాను. ప్రయత్నం కాదండి, అసహ్యించుకోవాలి. నువ్వు ఇష్టపడేది ఏది కూడా నువ్వు విడిచిపెట్టలేవు. నువ్వు దేనినైతే అసహ్యించుకుంటావో దానినే నువ్వు విడిచిపెట్టగలుగుతావు. దెలీలా మార్గమున వెళ్ళకండి. అది తుదకు మరణమునకు దారితీస్తుంది. ఆత్మీయ మరణమునకు దారితీస్తుంది. ఆత్మీయ మరణం కఠినపరచబడడానికి దారితీస్తుంది. దానిని బట్టి నీ రక్షణనే కోల్పోతావు. మీ ఘటమును కాపాడుకోండి, నీ రక్షణను కాపాడుకోండి, నీ పిలుపును కాపాడుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.